ముద్రగడ పద్మనాభం మృతి తమ కుటుంబానికి తీరని లోటు అన్నారు ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు. తమ కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేని కృతజ్ఞతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నామన్నారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని బతికించేందుకు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదన్నారు గిరిబాబు. తన తండ్రి పాడెను వైఎస్ జగన్ స్వయంగా మోయటం ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదని, కేవలం ఒక కుమారుడు తన తండ్రికి ఇచ్చిన గౌరవం లాంటిదని స్పష్టం చేశారు. తన తండ్రికి వైఎస్ జగన్ ఎలాంటి గౌరవం ఇస్తారనేది ప్రపంచమంతా తెలిసేలా చేశారన్నారు గిరిబాబు. మా నాన్నగారి మరణం మా కుటుంబానికి తీరని లోటండి. ఇంత బాధాకరమైన విషయంలో మీరందరూ తోడడం, కొంతమందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనే భావంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగిందండి. సింధు హాస్పిటల్ యాజమాన్యానికి, ఆ హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అత్యంత ప్రత్యేకమైన మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదండి. ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి నిరంతరం, గిరి ఎలా ఉంది, ఏం కావాలి, నన్ను ఏం చేయమంటావు, నాకే చెప్పడం కాకుండా డాక్టర్లతో ప్రపంచంలో ఆయనకి పనిచేసే మందు ఏ మూలన్నా తెప్పించండి, ఏ డాక్టర్ ఈయనకి నయం చేస్తాడో ఆయన రప్పించండి అని ప్రతిసారి ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మాతోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక్క క్షణం ఉందండి, ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన పట్ల గౌరవంతో మనసు పొంగుతుందండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన భౌతిక ఆయన దగ్గరికి వచ్చి భార్య స్వయంగా మా నాన్నగారు పాడి మోయడం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఆయన చేయడం అనేది మేము మర్చిపోలేమండి. ఒక రాజకీయ లబ్ధి కోసమో, పబ్లిసిటీ కోసమో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది కాదండి. ఒక కుమారుడు ఆయన తండ్రికి ఇచ్చే ఆఖరి గౌరవం అండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వైఎస్ భారతమ్మ గారు ఒక పెద్ద వ్యక్తితో కబురు పంపించారండి. పద్మనాభం గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిలా చూసుకుంటారు, ఆయన తండ్రి స్థానం పద్మనాభం గారికి ఇస్తారు అని చెప్తే, ఆ రోజు అది సానుభూతి మాటేమో, భరోసా మాటేమో అని అనుకున్నాం. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు మనసులోంచి వచ్చిన మాటని ఈవేళ ప్రపంచం అంతా చూసేలాగా ఆయన ప్రవర్తన ఉందండి. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మా కుటుంబ సభ్యులు ఎవరో కూడా తీర్చుకోలేమని మరొకసారి తెలియజేసుకుంటున్నారండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.